పూజ్య దుర్గానంద స్వామీజీ గారు ఇప్పుడే వేంచేసి ఉన్నారు. వారు వేదికను అలంకరించాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాము. పూర్ణకుంభ స్వాగంతోని స్వామీజీని వేదికపైకి తీసుకురావాల్సిందిగా పండితులను వారికి పైన ఒక ఆసనము ఏర్పాటు చేస్తే స్వామీజీకి స్వాగతం సుస్వాగతం. స్వామీజీ గారి గురించి పరిచయం. స్వామీజీ దీనులైనటువంటి వారికి, అనాథలకు, రోగులకు విశేషమైనటువంటి సేవను అందిస్తున్నారు. ఎక్కడైతే నా వారు ఎవరు లేరు, నేను తోడుగా ఉంటానని చెప్పేసి రోడ్డు పైన పడి ఉన్నటువంటి అనాథలకు, నిరాశ్రయులకు, బస్టాండ్లో వదిలిపెట్టినటువంటి వాళ్లకు, గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఎవరూ లేరని చెప్పేసి ఆ డాక్టర్స్ ఫోన్ చేసి స్వామీజీ మీరు తీసుకొని వెళ్తారా, సేవ చేస్తారంటే ఇంకా 2 రోజులైతే చనిపోతున్నా కూడా అని తెలిసి కూడా వారు తన ఆశ్రమంలో చోటిచ్చి కాలికి గాయాలు, తలకు పుండ్లైనటువంటి వ్యక్తులను దగ్గరికి చేర్చి స్వామీజీ స్వయంగా షేవింగ్ చేసి బట్టలు ఉతికి స్నానము పోసి అనేక మందికి సేవ చేస్తున్నటువంటి మహానుభావులు స్వామీజీ. వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత, అనేక పెద్ద పెద్ద కంపెనీస్ చేత, తెలంగాణ ప్రభుత్వం చేత అవార్డ్స్ తీసుకొని నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు. వారి సేవకు చలించిపోయి పిచ్చి వాళ్ళు రాళ్లతో కొట్టినా నేను స్వయంగా చూశానండి. రాళ్లతోని కొట్టినా కూడా, తన్నినా కూడా స్వామీజీ దగ్గరుండి వారికి సపర్యలు అందించి స్వయముగా వెళ్ళి కర్మకాండలు కూడా నిర్వహించేటువంటి స్వామీజీ ఈ కార్యక్రమంలో ఉన్నారు. వారి యొక్క సేవలను చూసి గొప్ప గొప్ప మహానుభావులు భూరి విరాళంగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సహకరిస్తున్నారు. వారు నిరాశ్రయులైనటువంటి పిల్లల కోసము 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. అనాథ బాలికలకు సంబంధించినటువంటి ఆశ్రయం కూడా ఉన్నది, వృద్ధుల ఆశ్రయం. ఇప్పటి కూడా స్వామీజీ చెప్తుంటారు, ఎక్కడైనా రోడ్డు పైన భిక్షగాడు కనబడితే, ఎక్కడ కూడా ఎవరు లేరని రోడ్డు మీద పడితే నాకు ఫోన్ చేయండి, నేను తీసుకొని వచ్చి చంటి పాపలా కాపాడుతూ సేవ చేస్తా అని చెప్పి అనేక సార్లు చెప్తూ ఉంటారు. అదేవిధంగా స్వామీజీ మాతా అన్నపూర్ణేశ్వరి యొక్క పీఠానికి వారు అధిపతిగా ఉంటూ ఇప్పుడున్నటువంటి మేడిపల్లి గ్రామ వాస్తువులకు వారి ఆశ్రమం పెట్టుకొని సేవలు అందిస్తున్నారు. ధన్యవాదాలు. ఎవరైతే పీడిత తాడిత జనం ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో వారిని ఆ నారాయణ సేవలో భాగంగా స్వామివారు వారిని దరిచేర్చి వారికి సేవలు అందిస్తున్నారని ఇప్పుడే తెలుసుకున్నాం. స్వామివారికి ప్రణమిల్లుతూ ఈ విధమైన సేవ చేసి మనము మన వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోయినట్టయితే ఈ హైందవ భారతీయ సాంస్కృతిక వైభవ వికాసం అనేటటువంటి జరగదు. అందుకే తత్వం ఇది. ఒక మంచి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న స్వామివారికి మరొకసారి నేను నమస్కరిస్తూ, స్వామివారు ఈరోజు ఇక్కడ పూజ్య శ్రీ దుర్గానంద స్వామీజీ వారి ఆశీ ప్రసంగం ఉంటుంది. వారి ఆశీ ప్రసంగం ఇప్పుడు మనం వారి ఆశీస్సులు తీసుకుందాం. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్వామీజీ వారు పూజ్య శ్రీ దుర్గానంద స్వామీజీ వారి ఆశీ ప్రసంగం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ
రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవి రామకృష్ణం జగద్గురుం పాదపద్మే త్రయోషి త్వాం ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్ సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే స్వామినే తాపహారిణే. ప్రియ భగవద్ బంధువులారా, ఈరోజు శ్రీరామకృష్ణ సాంప్రదాయం ప్రకారము రామకృష్ణ వివేకానంద సాంప్రదాయంలో సాధువులు పుట్టినరోజు వేడుకలకు కానీ పెళ్ళిళ్ళకు కానీ అట్లాంటి ఏ వేడుకలకు వెళ్ళరు. కానీ అత్యంత నాకు సన్నిహితులు వారి యొక్క వాత్సల్యం వలన ప్రేమ వలన నేను ఇక్కడ రావడం జరిగింది. చాలామంది స్వామీజీ నేను వివాహానికి పిలిస్తే రాలేదు అనుకుంటారు. వేరే వేరే సాంప్రదాయాలు ఉన్నాయి భారతదేశంలో, భారతి, సరస్వతి, పూరి అని. సో ఎక్కడైనా మీరు గమనిస్తే రామకృష్ణ సాంప్రదాయ సాధువులు కేవలం సత్యనారాయణ స్వామి వ్రతము పూజలకు మాత్రమే మా సాంప్రదాయంలో అనుమతి ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు వారి యొక్క వాత్సల్యం నేను ఇంతవరకు గుంజుకొని వచ్చిందని చెప్పాలి. సో ఈ కలియుగంలో మానవుడు ఒక శరీర నిర్మాణం ఏ విధంగా ఉందంటే, మానవుడు కలియుగంలో అన్నగత ప్రాణిగా జీవిస్తుండనమాట. ఏ కఠినమైన సాధన, ఏ ఒక కఠినమైన యోగము ఈ కలియుగంలో పాటించడం దుర్లభంగా అని పూజ్యులు శ్రీరామకృష్ణ పరమహంస వారు సెలవిచ్చారు. కలియుగ జీవుడు అన్నగత ప్రాణి. కాబట్టి ఈ యుగంలో యతివరేణ్యులు పూజ్యులు మనకు సూచించిన విధానం, కలియుగంలో నారదీయ భక్తి అత్యుత్తమం అని చెప్పినారు అనమాట. జ్ఞానయోగం కానీ రాజయోగం కానీ అనేకమైన నియమనిష్టలతోన పాటించుటకు దుర్లభమై ఉన్నదన్నమాట. ఒక చెట్టు కింద కూర్చొని మనం చప్పట్లు చరిచినట్లయితే ఆ చప్పట్ల యొక్క శబ్దానికి ఆ చెట్టు పైన ఉన్న పక్షులన్నీ ఎగిరిపోతాయి. ఆ విధంగానే మనలో అరిషడ్ వర్గాలనే కామక్రోధాది అరిషడ్ వర్గాలు కూడా చప్పట్లు చరుస్తూ ఈ భజన సంకీర్తన ఇత్యాది వాటిలో పాల్గొనడం వలన తెలిసి తెలియక చేసిన పొరపాట్లు కూడా మనలో నుండి పరమ పవిత్రమైన భగవన్ నామాన్ని స్మరించడం వలన అవన్నీ కూడా పటాపంచలైపోతాయని మన శ్రీరామకృష్ణ పరమహంసలు వారు చెప్పారన్నమాట. అన్నిటికంటే ఉత్తమము ఉదాత్తము కలియుగంలో అనుసరణీయమైనది భక్తి మార్గం. ఈ ప్రపంచంలో అత్యంత దుర్లభమైనది సాధు సాంగత్యం, సజ్జన సాంగత్యం. కాబట్టి వీరి మార్గంలో ప్రయాణిస్తున్నారు మన సామర్ల వెంకటేశ్వరరావు గారు. వారి యొక్క ఈ షష్ఠి పూర్తి కార్యక్రమానికి ఈరోజు జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి నా శుభాశీస్సులు, ఆ భగవంతుని యొక్క కృప కరుణ కటాక్షం వారిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే 60 సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయినాయి. జీవితంలో 3 భాగాలు, దాదాపు 2 పాళ్ళ మన జీవితం గడిచిపోయింది. చూస్తూ 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 ఉంటే రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు, దిగంతాలు, దశాబ్దాలు గడిచిపోతున్నాయి. మరి నువ్వు ఏం తెలుసుకున్నావు? ఇప్పుడు అర్జునుడిని ఒక కొరమట్టుగా చేసి ప్రపంచానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించినారు. శ్రీరామకృష్ణ వాళ్ళు అంటారనమాట, నేను ఎన్నో విద్యలు నేర్చుకున్నాను అని ఒక పండితుడు చెప్తాడంట. అయితే రామకృష్ణ అంటాడు, నువ్వు రాముని తెలుసుకోలేదు, మరి నువ్వు తెలుసుకున్నది ఏముంది? ఏది తెలుసుకుంటే మరి తెలుసుకోవాల్సింది లేదో, ఏది పొందితే మరి పొందాల్సింది లేదో, ఏది లభిస్తే మరి లభించాల్సింది లేదో, ఆ పరమ వస్తువుని గురించి మనం ఎందుకు ప్రయత్నించట్లేదు?
ఆ సందర్భంలో రామకృష్ణ వాళ్ళు అంటారు, ఈశ్వరుని విస్మరించిన ప్రతి క్షణం వ్యర్థమే అవుతుంది. నేను పెద్ద శాస్త్రవేత్తనయ్యాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను, అవన్నీ సరే మంచిది. నీ ఎంబడొచ్చే ఆ పరమ వస్తువుని నువ్వు జమ చేసుకున్నావా? ఇప్పుడు చూడండి, మీ పేరు పైన ఒక 10 లక్షలు బ్యాంకులో ఉంటే నీకు ఒక ధీమా ఉంటుంది, ఎవరున్నా చూడకుండా నాకు డబ్బులు ఉన్నాయని. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో దశరథుడు అంటాడు, ఒక నెత్తిపైన ఒక తెల్ల ఎంటుక ఆయన మొలిస్తే ఇక నేను వానప్రస్థానం తీసుకుంటా కౌసల్య అని. కాబట్టి ఈ మనసు ఆధ్యాత్మికత వైపుకు మరలాలి. కొడుకులను సెటిల్ చేసినాము, బిడ్డలను సెటిల్ చేసినాము, అయిపోయింది. ఇంకా నేను నా మన్మడి సంబంధాలు నేనే చూస్తా, నా మన్మడికి నేనే అది చేస్తా, నా మన్మడికి నీది అయిపోయింది. ఇక కొడుకులు ప్రయోజనమైంది, వాళ్ళు ప్రయోజకులు, కుటుంబాన్ని పోషించే బాధ్యత వచ్చిందంటే ఇక నీ యొక్క శ్రేయస్సును చూసుకోవాలి. ఆధ్యాత్మికతే ఆ శ్రేయస్సు. భగవంతుని మీరు పొందిండ్రు అనుకోండి, ప్రపంచమంతా మీ కాళ్ళ ముంగిటనే ఉంటుంది. ఏది లభిస్తే ఇంకా మీరు వేరే దాని గురించి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. భగవంతుని మనం ఆశ్రయించుకొని భగవంతుని యొక్క శ్రీచరణాలను మనం పట్టుకుని ఉంటే సంసారంలో ఉన్న సమస్త బాగోగులన్నీ కూడా మీ తరఫున భగవంతుడే చూస్తాడు. అట్లా కాకుండా భగవంతుని మాత్రమే వదిలి మిగతా అన్నిట్లో మీరు పాకులాడినప్పుడు ఇంకా ఏదో ఒక వెలితి అనేది జీవితంలో అట్లా మిలిచే ఉంటుంది అన్నమాట. ఇది చాలా గంభీరమైన విషయము. ప్రారబ్ధ కర్మ కూడా చాలా మటుకు పనిచేస్తుంది. వాడు అంటాడు, ఈరోజు నేను భగవంతుని గుడికి వెళ్తాను, కానీ వాని ప్రారబ్ధం అని గుడికి వెళ్ళనివ్వదు. పలానా మహనీయుడు అక్కడ భగవద్గీత పఠనం అవుతుందని అక్కడ వెళ్తాను, వాని విశేషమైన ప్రారబ్ధం ఏంటంటే వాడిని భగవద్గీత దగ్గరికి వెళ్ళనివ్వదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, కన్నీళ్లతో భగవంతుడా నేను ఏ ఆధ్యాత్మిక సాధన చేయజాలకున్నాను, నువ్వు సామీప్యంలో నన్ను తీసుకో భగవంతుడా అని కనీసం కన్నీళ్లతో నన్ను మనం ప్రార్థిస్తే ఒక సమయం వస్తుంది. నేను చూస్తున్నా, నా 25 ఏళ్ళ అనుభవం, ఈ చేతుల్లో కొన్ని వేల మంది నా అశువులు బాసినారు, వేలాది మంది, వందలు కాదు. నా 15వ ఏట నుండి నేను అనాథ రోగుల సేవ చేస్తున్నాను. నేను ఆశ్రమం పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. భగవంతుడు ఈరోజు భోజనం చేస్తే సాయంత్రం ఎట్లా అన్న పరిస్థితిలో ఉన్న నేను ఈరోజు వేల మందికి మనం సేవ చేస్తున్నాం అంటే భగవంతుని మనం ఆశ్రయించి, తండ్రి ఇది నా పని కాదు నీదే అన్నప్పుడు శక్తి వస్తుంది. వివేకానందులు అంటారు, నిద్రపోయాడు నీ ఆత్మ లేచినంతనే ఎంచక్క, నిద్రపోయాడు నీ ఆత్మ లేచినంతనే ఎంచక్క, ప్రకాశించునో చూడండి పరవశించునో చూడండి, బాలకులారా బాలికలారా బాలబాలిక ప్రౌఢల్లారా ఆత్మే మీరని తెలియండి. మీరు ఎప్పుడైతే ఈశ్వరుణ్ణి ప్రార్థించి మీరు ఈశ్వరుని యొక్క గుణగానం చేసినప్పుడు మీరు మాట్లాడరు, అక్కడ భగవంతుడే మాట్లాడతారు. ఎక్కడైతే ఎవరి శ్రీముఖం నుంచి భగవంతుడు మాట్లాడతారో ఆ మాట 20 ఏళ్ళ తర్వాత కూడా మీకు వినిపిస్తుంది. అరే ఆ రోజు ఆ మహనీయుడు ఆ వాక్యం చెప్పిన జీవితాన్ని నేను విధంగా తీర్చిదిద్దుకున్నాను. 150 సంవత్సరాల కింద వివేకానందుడు ఒక మాట చెప్పినాడు, దుఃఖపూరితమైన ఈ లోకంలో ఏ ఒక్కరి దుఃఖం బాధ వేదన క్షణం మాత్రం తగ్గించగలిగితే అది మాత్రమే జీవితము, మిగతాదంతా వట్టి వృధా ప్రయాస అని చెప్పినాడు. ఆ ఒక్క వాక్యాన్ని నేను తీసుకొని నా జీవితాన్ని తృణప్రాయంగా వదిలేసిన. అంటే ఆ చెప్పిన వ్యక్తి ఎంత శక్తివంతుడు ఆధ్యాత్మిక దిశలో అర్థం చేసుకోండి. వేల మంది ప్రపంచ వినాశనం గురించి పనిచేస్తారు, తమను తాము ఆత్మాహుతి దాడి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సనాతన ధర్మం అసేతు హిమాచలము పర్యటించిన ఈ సనాతన ధర్మం గురించి కాబట్టి దయచేసి కాలం యొక్క ఈ విలువను తెలుసుకోండి. భగవంతుని ముఖంగా మనమందరం ప్రయాణిద్దాం. కేవలం మన వెంట వచ్చేది భగవంతుడు మాత్రమే అని మనమందరం కూడా తెలుసుకోవాలి. భగవంతుని వైపుగా మన నడక సాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ కలియుగంలో నరదీయ భక్తి మాత్రమే శ్రేయస్కరము శ్రేయోదాయకము అనుకూలమని తెలియజేస్తూ, మనకు ప్రాచీన ధర్మ సూత్రాలు చెప్పినాయి, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని. కాబట్టి
వివేకానందుల వారు ఈ శతాబ్దానికి కొత్త సందేశాన్ని ఇచ్చారు. దరిద్ర దేవోభవ, మూర్ఖ దేవోభవ, రోగి దేవోభవ. స్వామీజీ అంటారు, సోదర మానవ రూపంలో నువ్వు భగవంతుని అర్చించజాలక అవ్యక్త దైవాన్ని ఏ విధంగా అర్చించగలుగుతావు? కాబట్టి మన కళ్ళెదుటనే ఎంతోమంది అన్నార్థులు, రోగులు, దీనులు, దుఃఖితులు, విద్యాగంధానికి నోచుకునే ఎంతోమంది ఉన్నారనమాట. వాళ్ళందరినీ కూడా మనం భగవత్ స్వరూపంగా భావిస్తూ మీ చేతనైనంత ఒక పేద విద్యార్థికి చదివించడము, ఒక నిరుపేద యువతికి వివాహం చేయించడము, అట్లాంటి ఉదాత్తమైన కార్యక్రమాలు నిర్వహించండి. అంతే తప్ప ఒకరిని చూస్తూ ఒక వ్యక్తి 1000 కోట్లతో పెళ్లి చేసినాడు, నేను 2000 కోట్లతో పెళ్లి చేస్తానని అట్లాంటి ధోరణిలో మనం వెళ్ళొద్దు. మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి తప్ప ధన ప్రవాహం ఉన్నతంగా ఉండవద్దు. ఈ విధమైన భారతీయ సనాతన ధర్మం ఒకటే చెప్పింది, తక్కువలో జీవించండి, ఉన్నతంగా ఆలోచించండి. కాబట్టి మనం ఆ విధమైన జీవన సరళి మన ఋషిమునులు మనకు ఏర్పరిచిన ఆ సనాతన మార్గాన్ని మనం అందరం అనుసరించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు సామర్ల వారికి, ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేస్తూ నా ఈ ఉపన్యాసాన్ని విరమిస్తున్నాను. జై శ్రీరామ్. ధన్యవాదాలు స్వామీజీ. చతురాశ్రమాల గురించి, వ్యక్తి యొక్క విద్యుక్త ధర్మం గురించి బోధించినటువంటి యొక్క స్వామీజీకి వారు చెప్పినటువంటి యొక్క మాటలో స్వామీజీ చెప్పినటువంటి యొక్క ఆచరించి బోధించినటువంటి యొక్క విషయాలను మనం అందరము గ్రహిస్తూ ముందుకెళ్లాల్సిందిగా ప్రార్థిస్తూ స్వామీజీకి పాదాభివందనములు సమర్పిస్తూ ఒక 2 విషయాలు వారి గురించి మళ్ళీ ఒకసారి చెప్పాలనిపిస్తుంది. భైంసాలో హిందూ ధర్మంపై దాడి జరిగి ఎవరైతే భారతీయ ఉత్సవాలు, సంక్రాంతి ఉత్సవాలు, సకినాలు చేసుకుంటున్నప్పుడు ఈ హిందూ ధర్మ విరోధులు ఆ సకినాలపై లఘుశంక అంటే మూత్ర విసర్జన చేసినప్పుడు, హిందూ ఇళ్లను తగులబెట్టినప్పుడు, ప్రాణాలు తీసినప్పుడు భయభ్రాంతులై హిందూ సమాజం విచలితమైపోతున్నటువంటి ఒక సందర్భంలో స్వామీజీ నా ప్రాణము పోయినా పర్వాలని చెప్పేసి ఇక్కడి నుండి వారికి తినడానికి వస్తువులు, డబ్బులు, బట్టలు అన్నీ తీసుకొని వెళ్ళి పోలీసు వాళ్ళు అరెస్టు చేసినా కూడా ఈ హిందూ సమాజం కోసమే నా జీవితం అని చెప్పేసి ఇక్కడి నుంచి కొంతమంది హిందువులను తీసుకొని వెళ్ళి వాళ్లకు ధైర్యము నూరిపోసి వాళ్ళ మధ్యలోనే ఉండి ధైర్యంగా వెళ్ళి స్వామీజీ సేవలు అందించారు. వారి యొక్క గొప్ప విశేషం అది. ఇంకా చెప్తూ పోతే చాలా విషయాలున్నాయి. ధన్యవాదాలు స్వామీజీ. ఇప్పటికీ స్వామీజీ ఆశ్రమము ఎవరైనా వచ్చి, హిందూ ధర్మ ప్రచారకుడు ఎవరైనా వచ్చి ఆ యొక్క ఆశ్రమంలో కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి ఒక వెసులుబాటు స్వామీజీ కల్పించారు. ధన్యవాదాలు స్వామీజీకి. ఇప్పుడు వస్త్ర సమర్పణ సామర్ల దంపతులు చేయాల్సిందిగా, మెమెంటో బహుకరించాల్సిందిగా